విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కూటమి కార్పొరేటర్లు నేతలు విదేశాలకు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. తమ కార్పొరేటర్లను మలేషియాకు తరలించేందుకు కూటమి నాయకులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరులో క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, విశాఖకు సంబంధించి ఈ సీటు వరకు కూడా టీడీపీ చాలా ఏళ్ళ నుంచి కూడా ట్రై చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి, విశాఖ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అసలు? సంబంధించి క్యాంప్ రాజకీయాలు జోరుగా సాగుతూ ఉన్నాయి. ఏదైతే మేయర్ హరికుమార్ మీద కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అంతా కలిసి కలెక్టర్ కిన్నార్ కు ఇప్పటికే అవిశ్వాస నోటీసులు అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే కూటమికి బలం ఉందని చెప్పుకుంటున్నారు, దీనికి సంబంధించి బల ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీలకు చెందినటువంటి కార్పొరేటర్లను సర్దుబాటు కోసం ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు కూటమి రాజకీయ పక్షాలు అదేవిధంగా విపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కూడా ఈ క్యాంప్ రాజకీయాలను శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన తమ పార్టీకి సంబంధించి 29 మంది కార్పొరేటర్లతో బెంగళూరులో ఇప్పటికే క్యాంపు గత 2-3 రోజులుగా నడుస్తోంది. బెంగళూరు నుంచి ఊటీలో వాళ్ళంతా కూడా కార్పొరేటర్లు 29 మంది సభ్యులతో క్యాంప్ నడుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా కూటమి జనసేన అదేవిధంగా బీజేపీకి చెందినటువంటి పక్షాలకు ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరితో కూడా ఈ మరో క్యాంపు ఏర్పాటు చేయడానికి సంబంధించి అధికార కూటమి పక్షం నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు నికరాలు కాకుండా ఏకంగా విదేశాలకి తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయానికి వచ్చినట్టు కూడా తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. మలేషియా లేదా మరేదైనా దేశానికి సంబంధించి ఈ కూటమి పక్షానికి మద్దతు తెలుపుతున్న కార్పొరేటర్లందరినీ తరలించడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి పాస్పోర్ట్లను తీసుకుంటున్నారో, అదేవిధంగా ఎవరైతే మహిళా కార్పొరేటర్లు ఉన్నటువంటి వారో వాళ్ళ భర్తలను తీసుకుని వెళ్లేందుకు సంబంధించి పాస్పోర్ట్లను కూడా తీసుకొని పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్ ఎప్పుడు మొత్తం పెడితే అప్పుడు బల ప్రదర్శన చేయనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా పకడ్బందీగా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. థ్యాంక్ యూ.